ఇప్పుడు ఇనుము ఉంది, దానికి రెండు స్వభావాలు ఉన్నాయి. కరిగే స్వభావం ఉంది, తుప్పుపట్టే స్వభావం ఉంది. ఇప్పుడు అది తుప్పుపట్టిపోతే ఎవరికి ఉపయోగపడదు, కానీ కరిగిపోతే ఉపయోగపడింది. అంతేనా? ఇప్పుడు ఇనుము ముక్కను తీసేది మనం పక్కన పడేస్తే తుప్పుబట్టి మట్టిలో కలిసిపోయింది. అదే ఇనుముని మనం బావి దగ్గర గిలక దగ్గర వేసామనుకో, చాలామంది తోడుకుంటారు, అరిగిపోయింది, అయినా టైం అయిపోయింది ఆ జీవితం. అట్లాగే మన జీవితం కూడా సేమ్ అదే పరిస్థితుల్లో ఉంది. నువ్వు మంచిగా వాడుకుంటే మంచిగా ఉండిద్ది, చెడుగా వాడుకున్నా చెడుగా అయిపోయింది. అంటే నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా కూడా జీవితం అయిపోయింది. ఇనుము కూడా అంతే, నువ్వు వాడుకుంటే అరిగిపోయింది, వాడుకోకుండా పక్కన పడేస్తే తుప్పుబట్టిపోయింది. అల్టిమేట్గా ఏంటంటే అది డిజపియర్, కనిపించదు. మనం కూడా అంతే, మన జీవితం కూడా అంతే, మన ఆయుష్ కూడా అంతే. మనం వాడుకున్నా వాడుకోకపోయినా టైం అనేది ఎవరి కోసం ఆగదు. అంటే మన జీవితమే ఎవరి కోసం, మన కోసమే ఆగదు మన జీవితం కూడా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మరి ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయానికి వస్తే మనకి, అందుకే దేవుడు అన్నాడు అంటే తెలుసా, నీకున్న ఆయుష్ కాలంలో మాత్రమే ఏదైనా చేయగలవు. కాబట్టి ఒక మాట అంటున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనం ఏం చేయాలన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా, ఇతరులకు సహాయం చేయాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, నీతిగా బ్రతకాలన్నా ఈ లోకంలో ఉన్నప్పుడే. అందుకే దేవుడు అంటున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన పని నువ్వు ఖచ్చితంగా చెయ్యి, నీ శక్తి లోపం లేకుండా చెయ్యి.